హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో టసర్ శారీస్ చూడబోతున్నారండి. అన్నీ కూడా వర్క్ శారీస్ అండి. పార్టీ వేర్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ పైన కలంకారీ హ్యాండ్ పెయింట్, దానికి బార్డర్లో స్కాలప్ బార్డర్ ఇస్తూ ఎంబ్రాయిడరీ వర్క్, అన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. చూడండి, ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీనే. చూడండి, చాలా బాగున్నాయి. ప్రతి చీర కూడా చాలా యూనిక్గా ఉంది. చూపించేది కొన్ని అయినా కూడా అసలు ఒకదానికొకటి పోటీ పడుతూ ఉన్నాయి. 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ నేను వర్క్ ఏముంది ఇందులో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత శారీ అంతా చూపిస్తాను. ఇది వచ్చేసి చేత్తో చేసిన మగ్గం వర్క్ అండి. మెషిన్ ఎంబ్రాయిడరీ అది ఏమీ కాదు, చేత్తో చేసిన మగ్గం వర్క్. ఇదంతా కూడా పిటా వర్క్ అంటారు కదా, అదండి. గోల్డ్ కలర్ థ్రెడ్ ఏదైతే కనిపిస్తుందో అది. ఇది నాట్ వర్క్. ఇక్కడ జర్దోసి అండి, క్లోజప్లో చూడండి, ఇది జర్దోసి వర్క్. అలాగే ఇక్కడ స్కాలప్ బోర్డర్ ఇస్తూ కడ్దానా బీడ్స్తో వర్క్ చేశారండి. సీక్వెన్స్ వర్క్ ఎండ్స్లో ఇక్కడ సీక్వెన్స్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఫ్లవర్స్లో కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది. మొత్తం అంతా కూడా చేత్తో మగ్గమే తయారు చేసిన వర్క్ అండి. చాలా బాగుంటుంది. శారీ అయితే కొంచెం వైన్ కలర్ అట్లా ఉంటుంది. హ్యాండ్ పెయింటెడ్ టస్సర్ పైన వర్క్ అండి. ఇదంతా కూడా శారీ మధ్యలో కూడా సీక్వెన్స్ వర్క్ హైలైట్ చేస్తూ ఉన్నారు. బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు అండి. అంతా కూడా కలంకారీ హ్యాండ్ పెయింట్. చూసారా ఎంత బాగుందో. పళ్ళులోనేమో ఎంచక్క 2 పీకాక్స్ వచ్చాయండి. ఆపోజిట్లో ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉన్నాయి. చాలా బాగుంది. పళ్ళు అయితే షోల్డర్ పళ్ళు లాగా వస్తుందండి. ముందు ఇక్కడ మనం బ్లౌజ్ చూసేద్దాం. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా ఇట్లా ఇచ్చారండి. బ్లౌజ్కి హ్యాండ్స్ చూపించాను కదండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. సింపుల్గా ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇంకా శారీ అంతా ఎలా ఉంటుందనేది చూసేద్దాం. ఇదిగోండి, శారీ అంతా ఇలా గ్రే కలర్ ప్లెయిన్ ఉంటుందండి. కింద వచ్చేసి వైన్ కలర్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా కింద ఇదే విధంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్. మనం ఇందాక చూసాం కదా. బ్లౌజ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మీకు ఇట్లా బోర్డర్ వచ్చింది. శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా ఎక్స్క్లూజివ్గా కూడా ఉంటుంది. కట్టుకుంటే డిఫరెంట్గా, అంటే ఎక్కడ పడితే అక్కడ చూసేది కాకుండా మనకి కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది కట్టుకున్నప్పుడు. చాలా బాగుంది. ఈ శారీ కూడా కలంకారీ హ్యాండ్ పెయింట్ అండి. బోర్డర్ వచ్చేటప్పటికి ఇట్లా స్కాలప్ బోర్డరు. ఇదంతా కూడా మగ్గం వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్. కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. ఇది పళ్ళు. స్కాలప్ బోర్డర్ వచ్చినప్పుడు హైట్ కొంచెం తక్కువ వస్తాయండి. చూసి కొనుక్కోండి, ఎందుకంటే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు కాబట్టి. ఇదిగోండి, పీచ్ కలర్. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓ, అటు వచ్చిందా? ఓకే ఓకే. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చిందండి. నేను ఇక్కడ నెక్కి వచ్చింది. చాలా బాగుంది. నెక్కి స్లీవ్స్. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ వచ్చేసి 2 స్లీవ్స్. ఇదొకటి ఇదొకటి. 2 స్లీవ్స్కి కూడా కలంకారీ పెయింట్ వచ్చింది. అలాగే వర్క్ కూడా వచ్చింది. శారీ లోపల వైపు ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి, మోర్ దాన్ హాఫ్ లెంగ్త్ అంతా కూడా కలంకారీ పెయింట్ వచ్చింది. పైన ప్లెయిన్ కలర్ ఉందండి.
చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అసలు. బ్లూ కలర్ అండి, బ్లూలో ఒక డిఫరెంట్ షేడ్, అంటే ఇండిగో బ్లూ కాదు, నేవీ బ్లూ కాదు, కాపర్ సల్ఫైడ్ బ్లూ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్ అన్నమాట. చాలా బాగుంది. నేను ఎంత జాగ్రత్తగా చూపించి నేను మళ్ళీ ఫోల్డ్ చేస్తే లోపల ఫోల్డింగ్స్ మారిపోతున్నాయి. ఇదిగోండి, భలే ఉంది చీర. కొత్త కలర్ అనుకోవచ్చు, రెగ్యులర్గా ఉండే కలర్ కాకుండా. వర్క్ అయితే ఇంతకుముందు చూపించిన చీరలానేనండి, సేమ్ ఎంబ్రాయిడరీ అంతా కూడా. ఇదిగోండి హ్యాండ్స్. ఇదిగోండి ఇలా శారీ అంతా ఇలా పైన వచ్చిన బ్లూ కలర్ ఉంటుంది. ఇక్కడ కింద కలంకారీ హ్యాండ్ పెయింట్ వచ్చిన దగ్గర అంతా షేడెడ్గా ఉందండి, పైనేమో సింగిల్ షేడ్. రస్ట్ కలర్ అండి, శారీ అంతా బాందిని వస్తుంది. శారీ అంతా బాందినితో పాటుగా చిన్న చిన్న మిర్రర్స్ అండి, ఇది గ్లాస్ మిర్రర్. ఎంత నీట్గా కుట్టారో చూసారా. కొన్ని వేల అద్దాలు ఉన్నాయండి, కొన్ని వేలు అంతే. పళ్ళు వచ్చేసి ప్లెయిన్కి ఇట్లా ఈ బార్డర్ వచ్చిందండి. శారీ అంతానేమో బాందిని వస్తుంది. బ్లౌజ్ చూపించు. ప్లెయిన్ స్లీవ్స్కి వచ్చింది ఇక్కడ. ఇదిగో బ్లౌజ్ కూడా ఈ శారీలో వచ్చిన బార్డరే స్లీవ్స్కి వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్, స్లీవ్స్. శారీ అంతా ఎలా వస్తుందో చూద్దాం. ఇదిగోండి, శారీ అంతా కూడా బాందిని వస్తుంది. చాలా బాగుంటుందండి ఇది కూడా. అసలు కొన్ని వేల అద్దాలు మనం కుట్టించుకోవాలంటే అసలు ఎంత అవుతాయో. అదిగోండి బ్లౌజ్. ఓ నెక్ కూడా వచ్చిందమ్మా ఇదిగోండి పైన. హ్యాండ్, ఇంకొక హ్యాండ్ ఏమో ఇటు సైడ్. ఇదిగో ఇక్కడ నెక్ కూడా వచ్చింది. అద్దాలు అతుక్కుపోతున్నాయి. ఇదిగోండి బ్యాక్ సైడ్. అలాగే ఇంకొక హ్యాండ్. సూపర్గా ఉంది. ఇది ఎలిఫెంట్ గ్రే అండి. మీరు ఇంతకుముందు చూసినవన్నీ కూడా చేత్తో చేసిన మగ్గం వర్క్. ఇది మాత్రం డైరెక్ట్ శారీ పైన చేత్తో చేసిందండి, బట్ స్టిల్ లైట్ వెయిట్ ఉంది. ఈ వర్క్ని ఏమంటారు, నేను పేరు లంబానీ వర్క్. లంబానీ వర్క్ అండి, నేను పేరు మర్చిపోయాను. చూసారా పళ్ళు భలే ఉంది కదా అసలు. ఇవే మనం బ్లౌజులు తెచ్చాం కదండి, లంబానీ వర్క్తోనే టస్సర్ బ్లౌజులు. అలాంటి బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చింది? ఇటు సైడ్ నుంచి చూపించడం కష్టమైందమ్మా, ఓపెన్ చేశాక మళ్ళీ చూపిద్దాం. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా బుటాలు ఉంటాయి. కింది వైపు బోర్డర్, పైన వైపు కూడా కనిపించేంత వరకు ఈ బోర్డర్ ఉంటుందండి. ఓ వావ్. ఈ శారీ ఓపెన్ చేద్దాం. కొనుక్కున్న వాళ్ళు ఫోల్డింగ్ కరెక్ట్గా లేకపోయినా ఏం అనుకోకండి, ఎందుకంటే ఎక్స్క్లూజివ్ పీస్. రివర్స్ రివర్స్ రివర్స్. ఇదిగోండి బ్లౌజ్, హ్యాండ్స్, బ్యాక్ మొత్తం అంతా కూడా వర్క్ వస్తుందండి. ప్రూఫ్. చక్కగా ఉంది అసలు, చాలా బాగుంది. ఇప్పుడు శారీ స్టార్టింగ్ నుంచి చూపియమ్మా. ఇదిగోండి శారీ స్టార్టింగ్ నుంచి ఇట్లా కంటిన్యూగా బోర్డర్. ఇదిగోండి బ్లౌజ్ పక్కనే ఎంతో స్పేస్ కూడా ఖాళీ లేదు. ఇదిగోండి జస్ట్ ఈ పార్ట్ ఉందంతే. అంతే. మీకు ఒకవేళ చీర పెద్దగా కావాలనుకుంటే బ్లౌజ్ ఓన్లీ బ్యాక్ తీసుకొని మిగిలి ఫ్రంట్ రా సిల్క్ వేసుకోండి, చక్క చీర పెద్దగా కూడా వస్తుంది. పైనంతా కూడా బుటాలు ఉన్నాయి చూడండి, మొత్తం అంతా హ్యాండ్ వర్కేనండి. పైన బార్డర్ ఒకసారి చూపించమ్మా. ఇదిగోండి సేమ్ బార్డర్ అండి, కింద ఏది వచ్చిందో పైన అదే బార్డర్.
ఎంత పొడుగు వచ్చిందో చూద్దాం. అయ్యో జారిపోతుంది. ఈ టేబుల్ అంత ఉంది, అంటే 1 మీటర్ పైన. ఇదిగోండి ఆల్మోస్ట్ 2 మీటర్స్ పైన ఉందండి. పైన కూడా చక్కగా ఉంది వర్క్. సింగిల్ లేయర్ వేసుకొని కట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది కూడా బాందినీనేనండి. వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్. కలర్ ఏమో కరెక్ట్గా ఉంది, వీడియో కరెక్ట్గా ఉంది, చాలా అందంగా ఉంది. భలే నచ్చిందండి ఈ చీర కూడా నాకు. ఇదిగోండి సూపర్. పింక్ అండ్ క్రీమ్ కలర్ బాందినీ శారీ అంతా వచ్చిందండి. అదే కాంబినేషన్లో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చాయి. శారీ కొంచెం ఒకలాంటి బ్రౌన్ షేడ్ కాబట్టి డిఫరెంట్ బ్రౌన్ షేడ్లో వర్క్ చేశారు. మా ఇది కూడా నువ్వు ఓపెన్ చేయాలి. శారీ చూపించి లాస్ట్లో బ్లౌజ్ ఓపెన్ చేయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి ఇటు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి పైన బోర్డర్. ఈ శారీ బ్లౌజ్ ఎలా వస్తుందండి. ఇది బ్యాక్, ఈ రెండు కూడా హ్యాండ్స్. ఎల్బో స్లీవ్స్ పెట్టుకున్నా కూడా చక్కగా మొత్తం అంతా వర్క్ వస్తుందండి. సూపర్ ఉన్నాయి. ఈరోజు చూపించిన చీరలు అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. మీకు ఎలా అనిపించాయి? మీకు కూడా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.